హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా అతిథి అధ్యాపకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చాలామందికి అయితే యూజ్ అవుతుంది. కంపల్సరీ వీడియోను షేర్ చేస్తూ ఉండండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దు. చాలామంది మిత్రులు అయితే చూస్తున్నారు. వీడియోను లైక్ చేయండి. మన ఛానల్కి సపోర్టివ్ అయితే అందించండి. కొత్తగా మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నోటిఫికేషన్. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనికి సంబంధించి ఇంకా టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇంకా టెట్ క్వాలిఫై కాని టీచర్లు ఎంతమంది అంటే 14,000 మంది. ప్రభుత్వ స్థానిక సంస్థలు, తెలంగాణ రెసిడెన్షియల్ సాంఘిక సంక్షేమ గురుకులాలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు మాత్రమే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో దాదాపు 1,10,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ దఫాల్లో నిర్వహించిన టెట్లో 96,000 మందికి పైగా అర్హత సాధించారు. మిగిలిన 14,000 మంది ఇంకా అర్హత సాధించాల్సి ఉంది. పేపర్ 1కు 1 నుంచి 5వ తరగతులకు బోధించే ఎస్జిటీలు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు, పేపర్ 2కు 6 నుంచి 8 తరగతులకు బోధించే అభ్యర్థులకు పేపర్ 2 రాస్తారు. అట్లనే టీజీటీలు, లాంగ్వేజ్ పండిట్లు, హై స్కూల్ హెడ్ మాస్టర్లు అర్హత సాధించాలి పేపర్ 2కు సంబంధించి. ఇక షెడ్యూలు, పరీక్ష విధానం చూస్తే సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు దీనికి సంబంధించిన పరీక్షలు పెడతారు. 22 నుంచి 29 వరకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు. ఆగస్టు 31 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషను, 2 గంటల నుంచి 4:30 వరకు రెండో సెషన్ ఉంటుంది. సెప్టెంబర్ 30న ఫలితాలు వెల్లడిస్తారు. జనరల్, బీసీ అభ్యర్థులకు ఫీజు ఒక పేపర్కు ₹750, 2 పేపర్లు అయితే ₹1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే ఒక పేపర్కు 700, 2 పేపర్లు అయితే ₹950. ఇది ఇంతకుముందు జనరల్ టెట్ వచ్చినట్టుగానే ఈ ఫీజులు అయితే ఉన్నాయి. ఇక జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60% మార్క్స్ రావాలి. బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40% అర్హతగా తీసుకుంటారు. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే 7093958881, 7093468882 ఈ నెంబర్లను కూడా సంప్రదించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్, అట్లనే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేసిన. ఇంకా మిత్రులు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇంతకుముందు మనం ఏదైతే చూపించామో అదంతా కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇక్కడ చూడొచ్చు డేట్ అండ్ టైం, ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, అట్లనే 60, 50, 40% క్వాలిఫికేషను, దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇక పోలీస్ పోస్టుల భర్తీ షెడ్యూల్ను సమర్పించండి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం. పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు నియామక షెడ్యూల్ సమర్పించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు మంగళవారం ఆదేశించింది. పోలీస్ శాఖలో ప్రభుత్వం ఆమోదం తెలిపిన 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియ సంబంధించి షెడ్యూల్ 4 వారాల్లో అందజేయాలంటే ఇంకో 4 వారాల వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీర్తినేడి అఖిల్ శ్రీ గురుతేజ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 5,000 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. మొత్తంగా మనకు 7,437 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. రైల్వేలో 4,098 టెక్నికల్ కొలువులు, మొత్తం ఏమో 4,098 ఉన్నాయి. జూనియర్ ఇంజనీరు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, ఈ 3 రకాల పోస్టులకు సంబంధించి 4,098 పోస్టులు. గుర్తింపు పొందిన లేకపోతే బోర్డు కావచ్చు, యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా లేకపోతే డిగ్రీ చేసి ఉండాలి. 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆగస్టు 14న అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 9 వరకు నడుస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇది rrb.apply.gov.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక మిగతా అన్నీ కూడా గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి వివిధ జిల్లాలలో ఉన్నాయి.
కొంచెం స్పీడ్గా చెప్తా చూడండి. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామక ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఇది 22/7/2026 వరకు అప్లికేషన్స్, అంటే ఈ రోజు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇంటర్వ్యూ డెమో రేపు ఉంటుంది 23 తారీఖు రోజు. ఇవంతా కూడా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్లో ఉంటుంది. మొత్తం పోస్టులు 41 ఉన్నాయి. తెలుగు 5, ఇంగ్లీష్ 2, కామర్స్ 5, బీబీఏ 2, బీబీఏ లాజిస్టిక్స్ 1, బిజినెస్ అనాలిటిక్స్ 1, ఫైనాన్స్ 1, ట్యాక్సేషన్ 1, బీఎఫ్ఎస్ఐ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ 4, బీసీఏ 1, డేటా సైన్స్ 1, జువాలజీ 4, బయోటెక్నాలజీ 1, ఫిజిక్స్ 1, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 1, ఎకనామిక్స్ 1, హిస్టరీ 2, పొలిటికల్ సైన్స్ 1, పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియం 1, పబ్లిక్ పాలసీ 1, స్టాటిస్టిక్స్ 1, ఏఐ 1, హెల్త్ కేర్ 1. ఈ విధంగా మొత్తం 41 పోస్టులకు అయితే ఉంది. సంబంధిత సబ్జెక్ట్లో పీజీ చేసి 55% పాస్ అయి ఉండాలి. నెట్, సెట్, పిహెచ్డి అర్హత ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ధ్రువపత్రాల ఈ ఫామ్తో అప్లికేషన్ పోతో పాటు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీలు కూడా అటాచ్ చేసి 23/7/2026 జరిగే ఇంటర్వ్యూకి అటెండ్ కాండి. ఇక బైంసా కాలేజీలో కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బైంసాలో ఖాళీలు ఉన్నాయి. మనకు తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయనికే కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్ర, చరిత్ర సబ్జెక్టులో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఉర్దూ మాధ్యమంలో బోధన చేయనికే జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, రసాయన శాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఉర్దూ సబ్జెక్టులో ఒక్కో పోస్టు చొప్పున నియామకాలు జరుగుతున్నాయి. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 50% కూడా సరిపోతుంది. నెట్, సెట్, పిహెచ్డి ఉంటే సేమ్ కామన్ అన్నీ కూడా. ఇక దరఖాస్తులకు ఈ నెల 22 సాయంత్రం 4:30 గంటల వరకు స్వీకరిస్తారు. ఈరోజు మరుసటి రోజు అంటే రేపు 11 గంటలకు అక్కడ ఇంటర్వ్యూ మరియు డెమో ఉంటుంది, అటెండ్ కాండి. ఇక ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం చేస్తున్నారు. ములుగు జిల్లాలో జవహర్ నగర్లోని మోడల్ పాఠశాల బాలికా హాస్టల్లో ఒక్క ఏఎన్ఎం పోస్టును ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అభ్యర్థులు జిల్లా వాస్తవ్యులై ఉండి ఏఎన్ఎం కోర్సులో 45%, ఇంటర్లో 45% మార్క్స్ పొంది ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వచ్చు. లేకపోతే 9662944715 అనే నెంబర్ కూడా ఒకసారి ఫోన్ చేయండి. ఇక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్లో పార్ట్ టైం అధ్యాపకుల కోసం రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న కాలేజ్ చూస్తే జూనియర్ లెక్చరర్ మ్యాథ్స్ 1 ఉంది, ఫిజిక్స్ 1 ఉంది, కెమిస్ట్రీ 1 ఉంది, పీజీటీలు బయాలజీ 1, ఇంగ్లీష్ 1, టీజీటీ మ్యాథ్స్ 1 పోస్ట్తో పాటు డిగ్రీ లెక్చరర్లో చరిత్ర 1, హిస్టరీకి సంబంధించి, మ్యూజిక్ టీచర్ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలను అటెస్టేషన్ చేసిన పత్రాలతో 25 నుంచి 27 వరకు పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ సంబంధిత రెసిడెన్షియల్స్లో రాయపర్తిలో అప్లికేషన్ చేసుకోవాలి. ఇక అర్హులైన అభ్యర్థులు 30న మంగళవారం ఉదయం 10 గంటలకు రాయపర్తి ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమోకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీల్లో ఖమ్మం జిల్లాలో అతిథి అధ్యాపకుల కోసం నియామకాలు జరుగుతున్నాయి. తెలుగు 1 ఉంది, ఇంగ్లీష్ 1 ఉంది, చరిత్ర 1 ఉంది, రాజనీతి శాస్త్రం 1, కంప్యూటర్ 1, గణితం 1, కామర్స్ 2, మొత్తం 8 పోస్టులకు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 23 జూలై అంటే రేపటి వరకు దీనికి అప్లికేషన్ అయితే ఉంది. 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అప్లికేషన్లు సమర్పించండి. ఇంటర్వ్యూ ఉంటుంది, డెమో ఉంటుంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా ఉంది, పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. 24/7/2026 ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరోలో జాబ్ మేళా ఉంది. జాబ్ మేళకు సంబంధించి అపోలో ఫార్మసీలో ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంట్, డి ఫార్మసీ చేసినా, బి ఫార్మసీ చేసినా, ఎం ఫార్మసీ చేసినా, లేకపోతే ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఏజ్ ఉండాలి. ఫార్మసిస్ట్ అయితేనేమో 12,500 నుంచి 25,000 వరకు వీళ్ళకి శాలరీ ఇస్తారు. సేమ్ 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. 100 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్లో లొకేషన్లో పనిచేయాల్సి ఉంటుంది. ఫార్మసీ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ ఉండాలి. ఫార్మసిస్ట్కి ఏమో డి ఫార్మసీ, బి ఫార్మసీ లేకపోతే ఎం ఫార్మసీ. ఫార్మసిస్ట్కి ఏమో ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మంచి అవకాశం యూజ్ చేసుకోండి. 24వ తారీఖు రోజు ఉంటుంది. ఇక కన్నాయిగూడెం కేజీబీవీ జూనియర్ కాలేజీల్లో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పానపల్లి గ్రామంలో కేజీబీవీలో 7 బోధన పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ విభాగాల్లో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి.
25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకేమైనా సమాచారం కావాలంటే 9121606721 అనే నెంబర్కు ఫోన్ చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. దీనికి ఫోన్ చేయాలంటే కూడా మార్నింగ్ 9 నుంచి 4 వరకు మాత్రమే ఫోన్ చేయండి. ఇక కస్తూర్బా గాంధీ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో బోధనా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వెంకటాపూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ఇక్కడ వెంకటాపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో బోధన చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులు పీజీసీఆర్టీలో ఇంగ్లీష్ పోస్టుకు ఈ విద్యా సంవత్సరం గాను తాత్కాలిక పద్ధతిలో నింపుతున్నారు. 24 నుంచి 29 వరకు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు ఈ డేట్లలో. ఇక పోస్టుల భర్తీకి 24న డెమో తరగతులు. ములుగు జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలు కాలేజీల్లో 26-27 విద్యా సంవత్సరానికి గాను బోధన మరియు బోధనేతర పోస్టులకు పార్ట్ టైం ప్రాతిపదికన భర్తీ చేయడానికి డెమో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జాకారం బాలరావు గురుకుల పాఠశాలలో గణితం జూనియర్ లెక్చరర్, ఆర్ట్ టీచర్, హెల్త్ సూపర్వైజర్, ఏటూరు నాగారం బాలరావు గురుకుల పాఠశాలలో హిందీ, జువాలజీ, ములుగు బాలికల పాఠశాలలో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన జాకారం సాంఘిక సంక్షేమ గురుకులంలో డెమో తరగతులు ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో. ఇక్కడ పీడీ పోస్ట్ ఖాళీగా ఉంది చూడండి. ఇక గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి వరంగల్ జిల్లాలో ఖాళీలు అయితే ఉన్నాయి. హనుమకొండ కాకతీయ ప్రభుత్వ కాలేజీల్లో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి నింపుతున్నారు. ఇక్కడ బీకామ్ లాజిస్టిక్ 1, బీబీఏ రిటైర్ ఆపరేషన్, బీబీఏ 2, బీసీఏ 1, బీకామ్ బీఎఫ్ఎస్ఐ 1, బిజినెస్ అనాలిటిక్స్ 1, కంప్యూటర్ అండ్ సైన్స్ అప్లికేషన్స్ 3, బీఎస్సీ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ 1, బీఎస్సీ డేటా సైన్స్ 1, బీఎస్సీ హెల్త్ కేర్ 1, బీఎస్సీ స్టాటిస్టిక్స్ 1 ఖాళీగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో 55 ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 50%తో పాస్ అయి ఉండాలి. ఈ నెల 25 సాయంత్రం 4:30 గంటల లోపు లేదా ఆఫీస్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 27న కళాశాలలో డెమో ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ సంప్రదించండి. ఈ ఫోన్ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు. హనుమకొండ వడ్డపల్లిలోని పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో 26-27 విద్యా సంవత్సరానికి అధ్యాపకులను చూస్తున్నారు. 25 ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక అతిథి అధ్యాపక కరీంనగర్ జిల్లాలో స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. బీఏ, బీకామ్, బీఎఫ్ఎస్ఐ, బాటనీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్, ఆంగ్లం, హెల్త్ కేర్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, తెలుగు, జంతుశాస్త్రం సబ్జెక్టులో ఖాళీగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో 55%తో క్వాలిఫై అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 22 ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది. రేపు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన నింపుతా ఉన్నారు. ఇక్కడ కూడా గణితం సబ్జెక్టులో ఒక్కో అతిథి అధ్యాపకుల పోస్టులు కంప్యూటర్స్, గణితం ఈ రెండింటిలో ఖాళీలు ఉన్నట్టున్నాయి. పీజీ పూర్తి చేసి ఉండాలి. నెట్ సెట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు. జూలై 24 సాయంత్రం 4 గంటల లోపు కాలేజీల్లో అప్లికేషన్ ఇచ్చేయండి. 27 తారీఖు రోజు మీకు డెమో ఉంటుంది. ఇక జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదిలాబాద్లో నోటిఫికేషన్ ఇచ్చిండే 5 పోస్టులకు. దీనికి సంబంధించిన ప్రొవిజనల్ జాబితా విడుదల చేసిరు. ఈ ప్రొవిజనల్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ డేటాలో ఆ అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో కొంత లెంతీ అయినా కూడా మీరు అందరూ కంటిన్యూగా చూసినందుకు అందరికి ధన్యవాదాలు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.